హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. బెంగళూరులో మా సొసైటీలో గణేష్ చతుర్థి 5 days సెలబ్రేట్ చేసుకున్నాం. అక్కడ నిమజ్జనం అయిపోయాక నెక్స్ట్ డే నేను వైజాగ్ స్టార్ట్ అయ్యాను. ఫ్లైట్లో నుండి ఏరియల్ సీ వ్యూ ఆఫ్ వైజాగ్ చూడండి, ఎంత బాగుందో. వైజాగ్ సిటీ అంతా కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. వైజాగ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదే బీచ్. నేను వైజాగ్ వెళ్తే కంపల్సరీగా బీచ్కి వెళ్తాను. బెంగళూరు నుంచి వైజాగ్ ఫ్లైట్ 1 hour 40 minutes జర్నీ పడుతుంది. రీచ్ విశాఖపట్నం. అదేనండి, మన వైజాగ్ రీచ్ అయ్యాను. ఇంటికి వెళ్ళగానే చూడండి ఫస్ట్ ఎవరు వచ్చి వెల్కమ్ చేస్తున్నారో. ఇదే మా బ్లాక్ బ్యూటీ ఆలివ్. గణేష్ నవరాత్రులకి మా ఏరియా అంతా లైట్స్తో చాలా బాగుంది. ఈ లైట్స్తోనే ఫెస్టివల్ ఫీల్ డబుల్ అయ్యింది. ఈ ఇయర్ 2025కి వేసిన గణేష్ మండపం. 25 years నుండి వేమ్నా యూత్ అసోసియేషన్ గణేష్ ఉత్సవాలు చాలా బాగా చేస్తున్నారు. ఇది మండపం లోపల డెకరేషన్. డేస్కి 11 ఈవెంట్స్ చేస్తున్నారు. ఇది డే 7. గర్క పూజ చేస్తున్నాం మా వినాయకుడికి. ఇయర్లీ ఒక ఫ్యామిలీ స్పాన్సర్ చేస్తారు వినాయకుడి బొమ్మ. ఈ ఇయర్ మా ఫ్యామిలీ స్పాన్సర్ చేశారు గణేష్ విగ్రహాన్ని. గర్క పూజ అయిపోయాక గణేష్ భజన కూడా పెట్టుకున్నాము. భజనతో పాటు డ్యాన్స్ కూడా చేశాము. భజన చేసే వాళ్ళకి మా మమ్మీ అందరికీ బొట్టు పెట్టి తాంబూలం గిఫ్ట్ ఇచ్చింది. డే 8 ఈవినింగ్ వినాయకుడి పూజ అయిపోయాక కిడ్స్కి ఇంకా లేడీస్కి గేమ్స్ కండక్ట్ చేశాము. ఫస్ట్ కిడ్స్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టాము.
డ్యాన్స్ అయిపోయాక కిడ్స్కి పాస్ ద బాల్ గేమ్ కండక్ట్ చేశాను. ఇలా సరదాగా డైలీ ఒక ఈవెంట్ పెట్టుకుంటాము. అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాము. తర్వాత కిడ్స్కి బెలూన్ గేమ్ కండక్ట్ చేశాను. కిడ్స్కి డ్యాన్స్ అండ్ గేమ్స్ అయిపోయాక లేడీస్ కూడా గేమ్స్ కండక్ట్ చేశాను. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, ఆరెంజ్, గ్రీన్, గ్రీన్, ఎల్లో, ఎల్లో. ఈ లడ్డు 11 days వినాయకుడి చేతిలో ఉండి పూజలు అందుకుంది. చూద్దాం ఎవరికి వస్తుందో ఆప్షన్లోని. డే 8 మొత్తం సరదాగా గేమ్స్తోని గడిచిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 10 అయింది నైట్. డే 9 థర్స్డే అన్న సంతర్పణ మా వినాయకుడి మండపం దగ్గర. కొంతమంది మా స్ట్రీట్లో లేడీస్ వచ్చి హెల్ప్ చేశారు బూర్లు ఒండ్లు చుట్టడానికి. బాపా చూడండి. వినాయక పూజా మహోత్సవాల కారణంగా మరికొద్దిసేపట్లో స్వామివారి మహాప్రసాదమైన అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. వేమన యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గొప్ప ఆ రోజు సుమారుగా 5,000 మంది దగ్గర వచ్చారు అన్న సంతర్పణకి. మేము జెంట్స్ అండ్ లేడీస్కి సెపరేట్ లైన్స్ పెట్టాము. చాలా బాగా జరిగింది అన్న సంతర్పణ. అందరికీ దేవుడి ప్రసాదం వచ్చింది. చాలా హ్యాపీగా తిన్నారు. నేను కూడా వడ్డించాను మా వినాయకుడి ప్రసాదం. అన్న సంతర్పణకి చాలా వెరైటీస్ పెట్టాము. బూర్లు పెట్టాము, ఇంకా హల్వా, పులిహార, బిర్యానీ, రైతా, ఇంకా స్వీట్ కార్న్ కర్రీ, పన్నీర్ కర్రీ, బ్రింజాల్ కర్రీ, సోయాతో ఫ్రై చేశారు. చాలా బాగున్నాయి అన్ని టేస్ట్ కూడా.
డే 10 ఫ్రైడే ఈవినింగ్ దీపారాధన పెట్టుకున్నాము. దీపారాధనకి వినాయకుడి బొమ్మకి కలర్స్ వేస్తున్నాము. సాయంత్రం వినాయకుడి పూజ అయిపోయాక దీపారాధన స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ దీపం మా డాడీతో పెట్టించారు పంతులు గారు. ఆ రోజు సాయంత్రం మంగళహారతి కూడా ఇచ్చాము మా వినాయకుడికి. ఆ దీపాలు వెలుగులో మా వినాయకుడు తేజస్సు ఎంత బాగుందో కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మంగళహారతి అయిపోయాక ఒక్కొక్కరుగా వెళ్ళి దీపాలు వెలిగించాము. అదే రోజు ఈవినింగ్ పిల్లలకి పెద్దలకి అందరికీ పానీపూరి స్టాల్ కూడా పెట్టాము. దీపారాధన అయిపోయాక అందరికీ నైట్ టిఫిన్స్ అరేంజ్ చేసాము. అందరూ టిఫిన్స్ తినేసాక అందరూ కలిసి హౌసీ కూడా ఆడుకున్నాము మా వినాయకుడు మండపంలో. లాస్ట్లో ఒక చిన్న ట్రాన్సిషన్ డ్రెస్ వీడియో చేసుకున్నాము.
డే 11 సాటర్డే లాస్ట్ డే మేము వినాయకుడు హోమం పెట్టుకున్నాము. హోమం అయిపోయిన తర్వాత పూజ చేసి కలశం కదిపేశారు. తర్వాత వినాయకుడిని కూడా కదిపారు. లాస్ట్ డే అనుపు కార్యక్రమంలో వచ్చే వాళ్ళకి పంచడానికి ప్రసాదాలు తయారు చేశారు. తర్వాత దాని ప్యాకింగ్స్ కూడా చేస్తున్నారు. ఈ ఇయర్ గణేష్ ఫెస్టివల్కి డోనర్స్కి ఈ స్టీల్ బాక్స్ పంచిపెట్టారు ప్రసాదాలతో పాటు. మా స్ట్రీట్లో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహాలు మాకు ఇచ్చేశారు నిమజ్జనంకి. ఇదే 21 kgs లడ్డు వినాయకుడి ప్రసాదం. ఇవే మా నిమజ్జనం డ్రెస్సెస్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, మంగళమూర్తి మోరియా. ఈ ఇయర్ ఆ ఫ్యామిలీ దేవుడి దగ్గర పెట్టిన పెద్ద లడ్డు ఇంకా చిన్న లడ్డు కూడా ఆప్షన్లో పాడుకున్నారు 50,000కి. వినాయకుడు నిమజ్జనం ఊరేగింపుకి చాలా ప్రోగ్రామ్స్ పెట్టాము. ఈ డ్యాన్స్ ఏమంటారో నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ ప్రోగ్రామ్ని ఏమంటారో. లేడీస్ అందరూ ఇంకా చిన్నపిల్లలు కూడా కోలాటం చాలా బాగా చేశారు. ఇదే కోబ్రా డ్యాన్స్. ఈ ప్రోగ్రామ్ని గరిడి అని అంటాము.
నేను కూడా వాళ్ళతో పాటు కోలాటం డ్యాన్స్ చేశాను. చాలా బాగా అనిపించింది. చాలా సందడిగా కూడా అనిపించింది. పిల్లలందరితో పాటు నేను కూడా లారీ ఎక్కి వినాయకుడితో కూర్చున్నాను. ఇన్ని డేస్ సందడిగా ఉండే ఈ పందిరి ఇప్పుడు చాలా కామ్గా ఉంది వినాయకుడు లేకుండా. ఇది చాలా పెయిన్ఫుల్ కూడా చూడడానికి. లాస్ట్లో ఏవో చిన్న స్టెప్స్ వేసాం మా ఫ్యామిలీ అంతా. ఊరేగింపు అయిపోసరికి రాత్రి 12 అయింది. అందరికీ నైట్ భోజనాలు పెట్టాము. మేము కూడా భోజనాలు చేసి 1 o'clockకి సాగర్ నగర్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. గ్రహణం ముందు రోజు కాబట్టి ఆ రోజు ఆల్మోస్ట్ చాలామంది అనిపిస్తున్నారు. చాలా బొమ్మలు ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద లైన్ కూడా ఉన్నది నిమజ్జనంకి. బీచ్లో చాలా వినాయకుడి బొమ్మలు చూశాను. చాలా బాగున్నాయి అన్ని బొమ్మలు కూడా. ఈ బొమ్మ చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా బొమ్మ అనిపేసరికి మార్నింగ్ 4:30 AM అయింది. లాస్ట్ పూజ చేశాము మా వినాయకుడికి.
ఈ ఇయర్ మా వినాయకుడు అన్ని పూజలు అందుకుని మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ త్వరగా వచ్చే గణేష. నాకు వినాయకుడు మా సైడ్ అలా టర్న్ అవ్వగానే లాస్ట్ గుడ్ బై చెప్తున్నట్టు అనిపించింది. అలా అన్ని బొమ్మలు బీచ్ ఎడ్జ్లోని పెడుతున్నారు. మార్నింగ్ సరికి వేవ్స్ కొంచెం ముందుకు వచ్చి అన్ని బొమ్మలు అలా కొట్టుకుని వెనక్కి వెళ్తాయి. మా నిమజ్జనం కంప్లీట్ అయ్యి మేము ఇంటికి వెళ్తున్నాము. మార్నింగ్ 5:30 అయ్యింది మాకు. ఇంటికి మేము రీచ్ అయ్యేసరికి 6 AM అయింది. ఇది మా వైజాగ్ 104 ఏరియా వేమన యూత్ అసోసియేషన్ నిర్వహించిన 2025 గణేష్ ఫెస్టివల్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు అయి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.